హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన మటన్ 1/2 kg తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని దాంట్లో మటన్ వేసేసుకోండి. వేసుకొని ఆ మటన్లో మంచిగా ఈ ఆయిల్లో మటన్ మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. మటన్లో ఉండే వాటర్ కూడా అంతా వచ్చేస్తుంది చూడండి. ఈ విధంగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. సారీ అండి, నిన్న ఉగాది వీడియో పెట్టలేకపోయాను. కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల జలుబుండి గొంతు రాలేదండి మాట్లాడడానికి. సారీ. బిలేటెడ్గా హ్యాపీ ఉగాది. ఇది పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. టమోటా, కొత్తిమీర, పుదీనా, 4 స్పూన్లు పెరుగు, అలాగే అందులోనే 2 స్పూన్స్ కారము, సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఇదిగోండి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. అలాగే సాల్ట్, 1 గ్లాస్ వాటర్ పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. బిలేటెడ్గా అందరికీ హ్యాపీ ఉగాది అండి. సారీ అండి, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఇందాక ఉడకబెట్టుకున్న మటన్ అంతా అందులోకి వేసేయండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా సగం ఇనికే వరకు ఉంచాలండి. వాటర్ని పడేయకూడదండి, అవే కదండి బలం. ఇంకా అందులోకి 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. నా వాయిస్ కొంచెం ఇరిటేట్గా ఉండొచ్చండి, కానీ బాగా జలుబు ఉండడం వల్ల గొంతు కొంచెం ఇబ్బందిగా ఉంది. చూడండి, మటన్ బాగా ఉడికిపోయింది. ఆ పేస్ట్ ఇలాగ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఇప్పుడు మటన్లోకి వేసేసుకోవాలి. చూడండి, మంచిగా కలుపుకోండి. ఇది సగం అయ్యే వరకు మంచిగా ఉడకబెట్టుకోవాలండి. కర్రీ గ్రేవీ చూడండి, హాఫ్ అయిపోయింది కదా. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. మన కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఎవరైనాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందామండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీ అయిన మటన్ కర్రీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.